ఏది నిజం, ఎవరిది నిజం, ఎవరు చెప్పే మాటనే మనం సత్యం అనుకోవాలి, ఎవరు చెప్పే మాటని మనం అసత్యం అనుకోవాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎండాకాలం సెలవుల్లోనే మండల విద్యాశాఖ పరిధిలో విద్యాశాఖ అధికారులతో పాటు మీటింగులు వేయటం, కలెక్టర్ స్థాయిలో వేసి మోడల్ స్కూల్ ఏర్పాటుకు ఏమేమి చర్యలు తీసుకోవాలనే దాని మీద కొంత సమాచారాన్ని సేకరించి ఏ ఊర్లలో ఏ స్కూళ్ళలో 1-2 తరగతులతో పాటు అంగన్వాడీ తరగతుల నుంచి తర్వాత 3-4-5 తరగతులను తీసుకువెళ్ళి మోడల్ స్కూల్లో వేసి ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుని నియమించే విధంగా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే విసనపేట మండలంలో 2 మోడల్ స్కూల్ ఏర్పాటు చేసే లక్ష్యంగా బీసీ కాలనీలో ఉన్న స్కూల్లో 1-2 తరగతుల నుంచి 3-4-5 తరగతులను పక్క స్కూల్కి వెళ్ళే విధంగా మోడల్ స్కూళ్లకు పథకం సిద్ధం చేయడం జరిగింది. అయితే నిన్న అంటే బుధవారం తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి మాకు తెలియని విషయం మాకెవరూ చెప్పలేదు, మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మా బడి మాకే కావాలి అని చెప్పని వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మండల విద్యాశాఖ అధికారు సుధాకర్ గారు ప్లస్ ఎంపీడీఓ చిన్నరత్నాలు గారు వచ్చి సమస్య పరిష్కరించేందుకు ఆ కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఆల్రెడీ ఎస్ఎంసీ చైర్మన్ సంతకం పెట్టారని, మేము మండలంలో రాజకీయ పార్టీల ప్రముఖులతో పాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో పాటు తల్లిదండ్రుల సంఘాల చైర్మన్లు మరియు పరిసర ప్రాంత వాసులతో అంటే విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మేము సమావేశం ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. అందరి ఆమోదంతోనే ముందుకు వెళ్ళామని ఆయన చెప్తున్నారు, ఎంఈఓ గారు. ఇటువైపు ఏమో మాకు తెలియదని చెప్పని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏది నిజం, ఏది నిజం కాదు అనే సమయంలో ఈ మధ్యలో ఉన్న ఒక దార లాంటి, ఒక రేఖ లాంటి విషయం ఏంటంటే ఆ సమయంలో సాక్ష్యం ఎవరు లేకపోవటం. మీటింగ్ జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎవరు వెళ్ళారు, ఎస్ఎంసీ చైర్మన్తో పాటు ఇంకెవరు రాజకీయ పార్టీ నాయకులు వెళ్ళారు, ఎవరు ఒప్పుకున్నారు, ఎవరు తల్లిదండ్రులను అడిగారు అనేది తెలిసి ఉంటే బాగుండేది. కానీ ఆ ముడి $1,000,000 ప్రశ్నగా మిగిలిపోవటం జరిగింది. ఏది ఏమైనా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తమమైన విద్య నేర్చుకోవాలంటే కష్టం కూడా పడవలసిన పరిస్థితి ఉన్నదనే చెప్పాలి. ఎందుకనంటే మోడల్ స్కూల్లో అయితే 5 తరగతులకు సంబంధించి 5 ఉపాధ్యాయులు ఉంటారు, సబ్జెక్టుల వారీగా. ఏ సబ్జెక్టుగా ఆ సబ్జెక్టే. మరి అలాంటప్పుడు ఇక్కడ ఒకే పాఠశాలలో 1, 2, 3, 4, 5 తరగతులు ఉన్నా కానీ ఉపాధ్యాయులు 2-3 ఉంటారు. కాబట్టి ఇది ఒక రకంగా విప్లవాత్మకమైన మార్పు అని చెప్పాలి. మరి అయితే తల్లిదండ్రుల యొక్క మనోభావాలు పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరా అనేది తెలియవలసి ఉంది. నమస్కారాలతో 3 మీడియా యూట్యూబ్ ఛానల్. సర్వేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా, బిఏ పాలిటిక్స్.